అనుభవాలను ఆవిష్కరించే భావతరంగం అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న అంతరంగం మరింత వండర్ఫుల్గా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. తన అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు మన ముందుకు వచ్చారు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక వ్యవస్థాపకులు, సీనియర్ పాత్రికేయులు, విజన్ దినపత్రిక సంపాదకులు శ్రీ శివశంకర్ గారు. నమస్కారం అండి శివశంకర్ గారు. ముందుగా మీ జీవిత విశేషాలను మా ప్రేక్షకులకు వివరించేందుకు ఒక చిన్న ప్రొఫైల్ని చూద్దామా? దశాబ్దాలుగా దోపిడీకి గురవుతున్న ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై సమర శంఖం పూరించిన 100% భూమిపుత్రుడు ఎస్ఎస్ శివశంకర్. ఉత్తరాంధ్రపై కోస్తాంధ్ర వాసుల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, వెనుకబాటుతనానికి కారణాలను విశ్లేషిస్తూ ఈ ప్రాంత వాసులను చైతన్యం చేసేందుకు 2007లో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక స్థాపించి, ఈ వేదిక ద్వారా కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులను ఒక తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర అస్తిత్వంపై జరుగుతున్న సాంస్కృతిక, సామాజిక దాడుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువస్తూ ఉత్తరాంధ్ర రక్షణకు నడుం బిగించారు. 90వ దశకం ప్రారంభంలో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన ఆయన ఉదయం దినపత్రికతో వెలుగులోకి వచ్చారు. ఇండస్ట్రియల్ స్కాన్, ఆంధ్రప్రభ, వార్తా దినపత్రికలలో బ్యూరో చీఫ్గా పనిచేసిన శివశంకర్ ప్రస్తుతం విజన్ సాయంకాల దినపత్రికకు సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జర్నలిస్టుగా అనేక స్కామ్లను వెలికితీసిన ఆయన కార్గిల్ వార్ సమయంలో వార్ రిపోర్టింగ్ చేసి అందరి ప్రశంసలు పొందారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శిగా, అధ్యక్షునిగా అనేక మంది ప్రముఖులతో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి విశేష కృషి చేశారు. ఉత్తరాంధ్ర వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రను కేవలం ఒక ఉప ప్రాంతంగానే ప్రభుత్వాలు చూస్తుండడం పట్ల ఒక ఉద్యమమే నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగారు. స్థానికులకు రాజకీయ అధికారం దక్కినప్పుడే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మే ఎస్ఎస్ శివశంకర్తో ఈ వారం అంతరంగం. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక స్థాపించడం వెనుక ఉద్దేశం ఏమిటి? అంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు 3 ప్రాంతాలుగా అందరూ పరిగణించేవారు. అది రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర. వాస్తవానికి ఉత్తరాంధ్ర అనబడే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మిగిలిన కోస్తా జిల్లాలతో, అంటే ఈస్ట్ వెస్ట్ నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి 9 కోస్తా జిల్లాలతో భాషాపరంగా కానీ లేదా సంస్కృతి మిగిలిన అన్ని అంశాలతోని కంప్లీట్గా డిఫరెంట్ కల్చర్ మనది. అయినప్పటికీ దీన్ని కోస్తాలో భాగంగా చూడడం వలన ఈ 3 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. కాబట్టి అంటే ఈ 3 జిల్లాల ఐడెంటిటీ కోసం ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అనేది ఏర్పాటు చేసాం. అంటే ఈ 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన తర్వాత, అంటే అటు ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు విస్తృతంగా పర్యటించి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలను పరిశీలించి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలని అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజల మీదే ఉంది. అది ఆ దిశగా అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వీలుగా ఈ ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఏర్పాటు చేసాం. అయితే అంటే ఆంధ్రాలో మొదటి నుంచి దీన్ని భాగంగా చూడడం వల్ల ఈ 3 జిల్లాలు చాలా నష్టపోయాయి. ఆర్థికంగా కానీ లేదా అభివృద్ధి పరంగా కూడా తీవ్రంగా నష్టపోయాయి. సో వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఎవరో ఒకరు నడుం బిగించాలి. కాబట్టి అది మాకన్నా ముందు కొంతమంది మేధావులు ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అని ఏర్పాటు చేసి ఆ అధ్యయన వేదిక ద్వారా ఈ 3 జిల్లాల్లో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని అధ్యయనం చేశారు, కానీ దాన్ని పోరాటంగా ఎవరు మలచలేదు. సో దాన్ని పోరాట రూపంలోకి తీసుకురావడానికి వీలుగా ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్ర వెనుకబాటుకి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణాలు ఏంటి మీరు గమనించింది, మీ దాంట్లో పరిశీలించి? మనం ప్రధానంగా ఆలోచిస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా వ్యవసాయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ 3 జిల్లాల్లో మీకు వర్షాధారం మీదే ఆధారపడి ఉన్న ప్రాంతం. మన ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కడ వాటర్ ఉందో అక్కడ అభివృద్ధి ఉంది. వేర్ దెర్ ఇస్ వాటర్ దెర్ ఇస్ డెవలప్మెంట్. మనం ప్రపంచంలో వికసించిన నాగరికతలన్నీ నదీ తీరాలలోనే వికసించాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి గోదావరి, కృష్ణా లాంటి పెద్ద నదులు లేదా జీవనదులు ఈ 3 జిల్లాల్లో లేవు. ఉన్న 10-15 నదులు, 15-16 నదులు ఉన్నాయి మన 3 జిల్లాలు. అన్ని చిన్న చిన్న నదులే. శారద, తాండవ, అలాగే శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, ఈ నదులన్నీ కూడా. సో ఈ నదులేవి జీవనదులు కాదు.
ఉన్న నదుల్లో మనకి రెగ్యులర్గా వాటర్ కూడా లేదు. దాంతో మనం వ్యవసాయ పరంగా పూర్తిగా ఈ 3 జిల్లాలు వెనుకబడిపోయాయి. సో ఎప్పుడైతే వ్యవసాయ పరంగా వెనుకబడిపోయామో ఆ తర్వాత ఇంకా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబాటుకి గురయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు అక్షరాస్యత, మనం రాష్ట్ర విభజన జరగకముందు రాష్ట్ర అక్షరాస్యతలో మన 3 జిల్లాలని పరిశీలిస్తే అన్నిటికన్నా వెనుకబడి ఉన్నది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలే. విశాఖపట్నం నగరాన్ని పక్కన పెడితే విశాఖపట్నం గ్రామీణ ప్రాంతం కూడా అదే పరిస్థితి. సో వీటన్నింటి వల్ల ప్రధానంగా వ్యవసాయం లేకపోవడం, 2 అక్షరాస్యత లోపించడం వల్ల పూర్తిగా ఈ 3 జిల్లాలు వెనుకబడిపోయాయని చెప్పాలి. దాంతోపాటు పాలకుల నిర్లక్ష్యం, అంటే మొదటి నుంచి ఈ 3 జిల్లాలకు చెందినటువంటి నాయకులందరూ జాతీయ భావం కలిగిన వాళ్ళు. మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాంతం అంటే దేశం అంతా అభివృద్ధి చెందితే ఈ 3 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయనే భావంతోనే ఉండేవారు. కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఆలోచన మొదట్లోని ఏ నాయకుడు కూడా రాలేదు. అది ఒక ప్రధానమైన దురదృష్టకరం. నెక్స్ట్ పాలకుల నిర్లక్ష్యం కూడా. తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు ఈ 3 జిల్లాల అభివృద్ధి మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఈ కారణం చేతనే మనం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, కానీ మన దగ్గర ఈ 3 జిల్లాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది లేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే ఇరిగేషన్ మనం వెనుకబడిపోయామో ఈ రోజు మన పరిస్థితి అంటే మన 3 జిల్లాల్లో 24 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే దాంట్లో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే వాటర్ అందుతుంది. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనే దానికి క్లియర్ కట్ నిదర్శనం అదే. పాలకుల నిర్లక్ష్యం అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉత్తరాంధ్రకు 3 నుంచి 5 వరకు మంత్రి పదవులు ఇప్పుడు లభిస్తున్నాయి. ఏ విధంగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది రాజకీయంగా? అంటే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాల ప్రయారిటీలని మనం చూసుకుంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీలో ఎప్పుడూ ఉత్తరాంధ్ర లేకుండా పోయింది. అంటే పొలిటికల్ ఈక్వేషన్స్తో మంత్రి పదవులు ఇచ్చారు, కానీ డెవలప్మెంట్ దగ్గరికి వచ్చినప్పటికీ మన ఈ 3 జిల్లాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వాల మీద అంటే అప్పుడున్న ముఖ్యమంత్రుల మీద లేదా క్యాబినెట్ మీద ఒత్తిడి తీసుకురావడంలో ఈ 3 జిల్లాలకు చెందిన వాళ్ళు విఫలమయ్యారనే మనం చెప్పాలి. అంటే మొదట్లో స్వాతంత్రం వచ్చిన ఇమ్మీడియట్గా చూస్తే అది రాష్ట్రం అంతా ఒకేలా ఉండేది. బట్ ఆ తర్వాత కాలక్రమేణా మన 3 జిల్లాలకు చెందినటువంటి మంత్రులు కూడా అప్పట్లో క్యాబినెట్ సమావేశాల్లో కానీ లేదా ప్రభుత్వాల మీద కానీ పూర్తిగా ఒత్తిడి తీసుకురాలేకపోయారు. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తే మన ప్రాజెక్టులు అనౌన్స్ చేసేవారు, ఒకటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు మనకి చెప్పిన ప్రాజెక్టులు కూడా ఏవి పూర్తి కాలేదు. మనం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిష్కారం కావాల్సినటువంటి ఒడిశాతో అంతర్రాష్ట్ర జల వివాదాలు ఈ రోజు వరకు మనకి పరిష్కారం కాలేదు. అది ఎన్టీఆర్ హయాంలోను, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా ఎప్పుడు పరిష్కారం కాలేదు. అంటే ఆ దిశగా ఈ 3 జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు అంత స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు లేదా లాబింగ్ చేయలేకపోయారని మనం చెప్పాలి. అంటే కేవలం మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ విఫలమయ్యారనే చెప్పాలి. కారణం ఏంటంటే మనం మొదటి నుంచి ఈ 3 జిల్లాల ప్రజల జీవన ప్రమాణాల గురించి కానీ లేదా వాళ్ళ పరిస్థితుల గురించి కానీ ప్రజాప్రతినిధులకు పూర్తిగా అవగాహన లేకపోవడం ఒక కారణం. ఈ కారణం చేత పూర్తిగా మిగిలిన ప్రాంతాల్లో అయితే రాయలసీమకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఏకమై వాళ్ళ డెవలప్మెంట్ కోసం అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలంగాణకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళ ప్రాంతం కోసం పోరాడిన సంఘటనలు మనం చూసాం. బట్ మన దగ్గరికి వచ్చేసరికి ఆ పరిస్థితి అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కనీసం కొంత చైతన్యం అనేది వచ్చింది. సో ఈ కారణం చేతనే ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని మనం చెప్పాలంటే మన గళాన్ని వినిపించడంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. కృష్ణా, గోదావరి జిల్లాలకి 2 జీవనదులు ఉన్నాయి. మన ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 16 నదులు ఉన్నాయి. జీవనదులు లేకపోయినప్పటికీ 16 నదులు ఉన్నాయి. పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేత పుచ్చపల్లి సుందరయ్య ఉత్తరాంధ్రలో ఎన్ని ప్రాజెక్టులు కట్టాలన్నది ఆనాడే ఒక నివేదిక తయారు చేసి ఒక ప్లాన్ గీసి అప్పటికి ప్రభుత్వానికి అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఉత్తరాంధ్రలో జరగలేదంటే ఈ ప్రాంతం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థమవుతుంది. అందుకు కారణాలు ఏంటి? అసలు కేవలం పాలకులేనా? ప్రజల్లో చైతన్యం లేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారితో పాటు ఆ తర్వాత అనేక మంది మేధావులు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాలి అంటే మన జంధ్యావతి ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం నగరానికి డ్రింకింగ్ వాటర్ ఎలా తీసుకురావచ్చని సిఆర్ఎం పట్నాయక్ గారు ప్రతిపాదన రూపొందించారు. అలా చాలామంది అనేక ప్రాజెక్టులు చేశారు. అలాగే ఏలేరు, గోదావరి వాటర్ని ఎన్ని రకాలుగా తీసుకువచ్చి విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి చేయాలనే దాని మీద అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. బట్
దురదృష్టవశాత్తు మనకు మొదటి నుంచి ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఇక్కడి ప్రజాప్రతినిధులకి అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టకపోవడం, అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టకపోవడం ఒకటి, ఆ స్థాయిలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవడం, పాలకులు కూడా ఈ 3 జిల్లాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి పూర్తి కాలేదు. ఇంకొకటి ఏంటంటే వాటర్ కోసం ఈ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలు జరగలేదు. ఒక రైవాడ సంఘటన, రైవాడది రీసెంట్ గా జరిగింది. రైవాడ వాటర్, అది కూడా రైవాడ వాటర్ రైతులకు కావాలని ఉద్యమం జరిగింది. అది యాక్చువల్గా రైవాడ ప్రాజెక్టు రైతుల కోసమే నిర్మించిన ప్రాజెక్టు, కానీ ఇక్కడ సిటీకి డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ డైవర్ట్ చేస్తున్నందుకు రైతులు ఉద్యమం చేశారు. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అంటే అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వాటర్ కోసం ఉద్యమాలు అనేది ఇప్పటివరకు జరగలేదు. అక్కడక్కడ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏర్పడి మళ్ళీ వెంటనే సర్దుమణిగిపోయిన అయితే ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలని రాజకీయ పార్టీలు గట్టిగా డిమాండ్ చేయలేదు. రైతులు కూడా ఆ స్థాయిలో ఉద్యమాలు చేయకపోవడం వల్ల మనం పూర్తిగా అంటే వ్యవసాయ పరంగా ఎప్పుడైతే నష్టపోయామో దాంతో పూర్తిగా అన్ని రంగాల్లో కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది. నవ్యాంధ్ర ఏర్పాటు ఈ మధ్యకాలంలో జరిగింది. అయితే ఈ నవ్యాంధ్ర ఏర్పాటుకు ముందే ఉత్తరాంధ్ర పల్లెల్ని పెట్టుబడిదారులు మింగేశారు. ఇంత దారుణంగా ఏ జిల్లాలోనే జరగలేదు. ఈ పల్లెలు ఉత్తరాంధ్ర అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకు తీసుకుంటే పల్లెలన్నీ రోజు రోజుకి మరుగున పడిపోతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఇటు విశాఖ నగరాన్ని తీసుకుంటే నగర శివారులో ఉన్న పల్లెలు కూడా ఈ మధ్యనే ఒక్కొక్కటిగా దూరం అయిపోతున్నాయి. ఇవి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా రాను రాను పల్లెలన్నీ మరుగున పడిపోతుంది. ఈ పల్లెని మింగిన పెట్టుబడిదారులు అందరూ ఎక్కువగా ఉత్తరాంధ్రలోనే ఎందుకు విజృంభిస్తున్నారు? అందుకు కారణాలు ఏంటి? అంటే ఈ పరిణామం యాక్చువల్గా ప్రపంచంలో ప్రతి చోట ఉంటున్నది. అంటే పల్లెల్ని పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది పెట్టుబడిదారులు వాటిని అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం అనేది. అయితే అది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడైతే వనరులు ఎక్కువ ఉన్నాయో, అభివృద్ధికి వనరులు ఎక్కువ ఉన్నాయో వాటిని కొల్లగొట్టడానికి కోసం పెట్టుబడిదారులు అక్కడికి వెళ్తారు. సో మన రాష్ట్రంలో చూసుకుంటే ఉత్తరాంధ్ర ఒకటి ప్రకృతి అందాలకు నిలయం, 2 ఇక్కడ ఉన్న వనరులు మరి ఎక్కడ మనకి రాష్ట్రంలో లేవు. అంటే ఆ వనరులు వినియోగించుకోవడంలో మనం విఫలమయ్యాం. దాన్ని బయట జిల్లాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దాన్ని వాళ్ళు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ కారణం చేత ఇక్కడున్న రైతులు ప్రధానంగా వ్యవసాయం చేసుకోలేక సొంత భూముల్లోనే కూలీలుగా మారిపోయిన రైతులు వాళ్ళ భూముల్ని అమ్మేసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే, మొదట మనం ఇందాక చెప్పినట్టు ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఈరోజు ఏ రైతు కూడా తన భూమిని అమ్ముకోవడానికి సిద్ధపడి ఉండేవాడు కాదు. బట్ వ్యవసాయం చేసుకోలేక అమ్మేస్తున్నాడు కాబట్టి దాన్ని అందరూ అది కొనుక్కొని ఇప్పుడు అది వ్యవసాయ భూముల్ని మిగిలిన రంగాలకు ఆ భూమిని వినియోగించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తరాంధ్రలో ప్రధానంగా జీవన విధ్వంసం గురవుతుంది. అంటే ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయం ఉత్తరాంధ్రలోనే నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రజలు తమ సొంత గడ్డ మీద భాషాపరంగా అవమానానికి గురయ్యారు, సంస్కృతి విధ్వంసానికి గురవుతున్నప్పటికీ మాట్లాడకుండా ఉన్నారు. దీంతో అది ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇది ఎప్పుడో ఒకప్పుడు దీనికి అడ్డుకట్ట పడుతుంది. అంటే అది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్గా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ మనం ఒక తెలంగాణ లాంటి ఉద్యమం, అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం కాకపోయినా సరే సొంత అస్తిత్వం కోసం అస్తిత్వ పోరాటం అనేది ఆల్రెడీ ప్రజల్లో మొదలైంది. అది ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం మనకి ఉంది. అంటే ఉత్తరాంధ్ర భాష, యాస, సంస్కృతి, సాంప్రదాయాన్ని కాపాడడానికి లేదా వాటికి పునరుజ్జీవనం పొందించడానికి మీరు ఏ విధమైన కృషి చేయబోతున్నారు? ఇది మొదటి నుంచి మనం అసలు మొదట్లో కూడా మన భాషా సంస్కృతి అవమానానికి గురవుతున్నాయన్న విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రజలు ఉండేవారు. మనం ఇప్పుడు దాన్ని కనీసం ప్రజలు ఇప్పుడు తెలుసుకోగలిగారు, ప్రజల్లో చైతన్యం వచ్చింది. గతంలో మీరు చూస్తే అంటే మనం ఉత్తరాంధ్ర రక్షణ వేదిక మనం ప్రారంభించినప్పుడు ఈ 3 జిల్లాల్లో అంటే శ్రీకాకుళం జిల్లాలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఉత్తరాంధ్ర అంటే కళింగాంధ్ర అనే గలం వినిపించేవారు, కానీ ఓవరాల్గా 3 జిల్లాల్లో పర్యటించి కానీ లేదా 3 జిల్లాల్లో ఉత్తరాంధ్ర అనే మాట్లాడడానికి కూడా సిగ్గుపడేవారు, భయపడడం కాదు సిగ్గుపడేవారు. అయితే ఆ పరిస్థితి ఈరోజు లేదు. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే చాలామంది మనల్ని ఎగతాళిగా చూసేవారు. సో ఈరోజు ఉత్తరాంధ్ర పేరుతో 3 జిల్లాల్లో అనేక సంస్థలు వెలిసాయి. అంటే ఉత్తరాంధ్ర ప్రజల అస్తిత్వాన్ని కాపాడడానికి ఒకప్పుడు మనం ఒక్కడమే, ఇప్పుడు చాలామంది దానికి తోడయ్యారు, అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే అది మన సక్సెస్ అనమాట. అది మీరు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక స్థాపించినప్పుడు ఒక్కరే ఉన్నారు.
ఇప్పుడు మీ మాటల్లో చూస్తుంటే ఒక 10-15 సంవత్సరాలు వచ్చాయంట. ఇది మంచి పరిణామమేనా? డెఫినెట్గా మంచి పరిణామంగానే మనం భావించాలి. అంటే ఎక్కడైనా సరే ఒక్కళ్ళు చేసే పోరాటానికి ఆ, ఎక్కువ మంది చేసే పోరాటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మొదట్లోని ఇక్కడ ఉన్న ప్రజల్లోని అంత చైతన్యం లేదు. ఇప్పుడు చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి. అంటే విద్యార్థుల్లో కానీ, అదేవిధంగా రైతులు, అన్ని రంగాలు చూసుకుంటే అన్ని రంగాల వాళ్ళు ఉత్తరాంధ్రను రక్షించుకోవాలనే ప్రయత్నం అయితే మొదలైంది. అయితే దీంట్లోని మరొక కోణం ఏంటంటే ఉత్తరాంధ్రతో సంబంధం లేని వాళ్ళు కూడా, అంటే ఉత్తరాంధ్రకి సంబంధం లేని వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర పేరిట కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు. సో దాని పట్ల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దానివల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మనం అంటే ఉత్తరాంధ్రతో సంబంధం లేని వాళ్ళు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతూ మన ప్రయోజనాలకి విఘాతం కలిగించే కొన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టినా దానివల్ల పూర్తిగా నష్టపోయేది మనమే. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడే ఏ సంస్థనైనా మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఆహ్వానించాలి. ఎందుకంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి అంతా కొత్తగా నిర్మాణం జరగవలసినటువంటి ఈ సమయంలో ఈ 3 జిల్లాలు అభివృద్ధికి ఏం చేయాలి అనే దాని మీద అంటే ప్రజల నుంచి ప్రత్యేకించి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అభివృద్ధి అంటే కేవలం పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే స్థానిక ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే దాన్ని అభివృద్ధి అంటారు. సో ఆ దిశగా అంటే ఇక్కడ ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పేదరికం పూర్తిగా నిర్మూలించి ఈ 3 జిల్లాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి ఎలాంటి ప్రాజెక్టులు ఈ 3 జిల్లాలకు అవసరం, ఆ దిశగా అందరూ పోరాడాలి. ఆ దిశగా పోరాటం జరిగితేనే ఈ 3 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. శివశంకర్ గారు చెప్పే మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రాష్ట్రంలో ఎక్కడా లేని రాజకీయ సంస్కృతి విశాఖలోనే ఉంది. గత 3 దశాబ్దాలుగా విశాఖలో స్థానికేతరులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ అది జరగడం లేదు. ఏదో 1-2 సందర్భాల్లో మినహాయిస్తే జరగడం లేదు. కానీ విశాఖలో మాత్రం 3 దశాబ్దాలుగా స్థానికేతరులే ప్రజాప్రతినిధులుగా ఏ విధంగా గెలుస్తున్నారు? ఏంటి దానికి కారణం? ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు విశాల హృదయాలు అని చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ 30 ఏళ్లే కాదు, గతంలో ఎన్జీ రంగా మనకి తెలుసు, శ్రీకాకుళం నుంచి అప్పట్లో గౌతరాచన్ గారు తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించారు. అలాగే టంగుటూరి ప్రకాశం గారు మనకి ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసి గెలిచారు. సో దీన్ని అవకాశంగా తీసుకొని అంటే మనం ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని అవకాశంగా తీసుకొని తర్వాత ఇప్పుడు మనకి ప్రధానంగా విశాఖపట్నం సిటీ మీద లేదా విశాఖపట్నం జిల్లా మీద ఈ స్థానికేతర రాజకీయ నాయకులు అంటే వలస నాయకులు పెత్తనం పెరిగిపోయింది. అది తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా విస్తరించింది. ఇది ఎప్పుడు ఎక్కువైందంటే గతంలో కూడా ఉన్నప్పటికీ 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే స్థానికేతర నాయకులు అంటే వలస నాయకులకి ఇక్కడ అందరం ఎక్కించడం అనేది ఎక్కువగా మొదలైంది. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే 2 పార్టీలు టికెట్లు స్థానికేతరులకే ఇవ్వడంతో ప్రజల్లో ఇప్పటి వరకు అంటే అంత చైతన్యం లేకపోవడం వల్ల ఇప్పటివరకు స్థానికేతరులే గెలుస్తూ వచ్చారు. మనం సింపుల్ చూసుకుంటే ఇక్కడున్న సామాజిక వర్గాలకు కూడా అన్యాయం చేసి మిగిలిన జిల్లాలకు చెందినటువంటి సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చి ఈ ప్రాంతానికి చాలా అన్యాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను కనీసం అతని కుటుంబం కూడా ఆ ఊర్లో ఉండదు. బట్ అతనికి కంటిన్యూస్గా టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీఆర్ హయాంలోని అతన్ని అక్కడ ప్రజలు సౌమ్యులు కాబట్టి పార్టీ వేవ్తోని అతను గెలిచాడు. అయితే దానివల్ల ఇచ్చాపురం పూర్తిగా నష్టపోయిందని చెప్పాలి. ఇచ్చాపురం మనం ఈ రోజు స్వాతంత్రానికి ముందు ఎలాగ ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. సో దీనివల్ల డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరుడు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అయితే స్థానికుడైతే ఆ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటుంది. స్థానికేతరుడైతే అలాంటి అభిమానాలు, సెంటిమెంట్లు ఏమి ఉండవు కాబట్టి డెవలప్మెంట్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ లేదు. ఈ కారణం చేతనే మనం 2.5 దశాబ్దాలుగా రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ఆ రైల్వే జోన్ సాకారం కాకపోవడానికి గల కారణం కూడా ప్రధానంగా ఇదే అని మనం చెప్పాలి. భవిష్యత్తులో అది విశాఖపట్నం కూడా ఆల్రెడీ ఇప్పటికే నష్టపోయింది. అంటే విశాఖపట్నంతో పాటు ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే సంస్కృతి పాకి మొత్తం ఓవరాల్గా 3 జిల్లాలు తీవ్రంగా నష్టపోతుంది. విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాకపోవడానికి స్థానికులు ప్రజాప్రతినిధులు కాకపోవడమే కారణమని అంటున్నారు. అసలు విశాఖ రైల్వే జోన్ సాధ్యమేనా? అది ఎప్పుడు సాకారం అవుతుంది?
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చే అవకాశం ఉందా? అంటే విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 2.5 దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు కోరుకున్నారు. అంటే మనకి దేశంలో 9 రైల్వే జోన్లు ఉన్నప్పుడే మనకు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ మొదలైంది. అయితే రాజకీయ నాయకులు, అది స్థానికేతరలా అన్నది పక్కన పెడితే, మొత్తం అసలు రైల్వే జోన్ వలన మనకు వచ్చే లాభం ఏంటనేది ఈ 3 జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులకే మొదట అవగాహన లేకపోవడం వల్ల అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు. అసలు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రస్తావన కూడా రైల్వే మంత్రిత్వ శాఖ దగ్గర మొదట్లో తీసుకురాలేదు. దాంతో దేశంలో రైల్వే జోన్ల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పడింది. వాల్టర్ డివిజన్ని, అంటే దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే 5 డివిజన్లో ఒకటైన వాల్టర్ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కలిపేశారు. మన పరిస్థితి, మనం ఆగ్నేయ రైల్వేలో ఉన్నప్పుడు, అంటే కోల్కతా హెడ్ క్వార్టర్స్గా ఉన్న సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉన్నప్పుడు కన్నా ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. దానికి కారణం మన లీడర్స్ అనే చెప్పాలి. అప్పట్లోని దివంగత ఎర్రంనాయుడు గారు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండేవారు. ఆయన అసలు రైల్వే పరంగా ఓవరాల్, అంటే మనకి ప్రధానంగా ఉన్న మన దగ్గర ఉన్న లీడర్లకి ఈ 3 జిల్లాల మీద పూర్తిగా అవగాహన లేకపోవడం. నెక్స్ట్ కేవలం శ్రీకాకుళం జిల్లా మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించారు ఆయన. అది కూడా సాధ్యం కాలేదు ఆ రోజులో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండగా కూడా. సో ఈ అనేక రీజన్స్, ఈ అన్ని అప్పట్లో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ నుంచి అయిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మనకి విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ రాలేదు. భువనేశ్వర్ రావడానికి కారణం, భువనేశ్వర్ నుంచి వాస్తవానికి వాళ్ళు డిమాండ్ చేసింది ప్రత్యేక రైల్వే జోన్ అడగలేదు. వాళ్ళు అడిగింది కోల్కతా హెడ్ క్వార్టర్గా 2 రైల్వే జోన్లు ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే. సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే 2 జోన్ల హెడ్ క్వార్టర్లు కలకటాలో ఉండడం వల్ల అందులో ఒక హెడ్ క్వార్టర్ భువనేశ్వర్లో ఏర్పాటు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళకి కొత్త రైల్వే జోనే ఇచ్చారు. అంటే ఆ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒడిశాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ రైల్వే మంత్రిత్వ శాఖ మీద ఒత్తిడి తీసుకురాగలిగారు. మన దగ్గర కనీసం ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోవడం వల్ల రైల్వే జోన్ సాకారం కాలేదు. అయితే అనేక ఉద్యమాల ఫలితంగా అసలు రైల్వే జోన్ డిమాండ్ విశాఖపట్నంలో ఉన్నది అనేది ఇప్పుడు కేంద్రానికి గత 10 ఏళ్లుగా కేంద్రంకి తెలుసు. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మనందరికీ తెలిసింది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ ఇస్తామని క్లియర్గా ప్రకటించారు. 6 నెలల్లో నివేదిక రూపొందించమన్నారు. ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇప్పుడు అధ్యయనం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే విశాఖపట్నానికి మాత్రమే రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరం. అయితే మనం తాజాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాజధాని ఎక్కడుంటే రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉండాలని ఒక కొత్త ప్రతిపాదనని తెర మీదకి తీసుకొస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. అంటే అభివృద్ధి అంతా మళ్ళీ ఒకే ప్రాంతం మీద కాన్సన్ట్రేట్ చేసి, మనం గతంలో హైదరాబాద్లో కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా తప్పు చేసామో మళ్ళీ అదే తప్పు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని మనకి అర్థమవుతుంది. వాస్తవానికి రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ జోన్కి సాధారణ ప్రయాణికుడికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అసలు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ రాష్ట్రం మధ్యలో ఉండాలని ఎక్కడా లేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రైల్వే జోన్లు కూడా, అంటే దేశంలో 9 రైల్వే జోన్లను పునర్వ్యవస్థీకరించి 16 రైల్వే జోన్లు చేసినప్పుడు కూడా చాలా రైల్వే జోన్లు ఎక్కడ రాజధానుల్లో ఏర్పాటు చేయలేదు. స్వాతంత్రం రాకముందే రైల్వేకు, పోర్టుకి వేలాది ఎకరాలు అప్పట్లోని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు కేటాయించిందంటే ఇది ఆగ్నేయ ఆసియాకి రవాణా పరంగా ముఖద్వారం. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం ట్రాన్స్పోర్ట్ హబ్గా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ మౌలిక సదుపాయాలు మొదట్లోనే కల్పించారు. అయితే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు దూరదృష్టి లేకపోవడం వల్ల, దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు ప్రధానంగా రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ లేకపోయినప్పటికీ ఆగ్నేయ రైల్వేలో ఉన్నప్పుడు మనం జోనల్ హెడ్ క్వార్టర్ స్టేటస్ అనుభవించాం. ఆ పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోయింది. సో ప్రధానంగా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి ల్యాండ్ కానీ, మిగిలిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ, ఆదాయం కానీ అత్యధికంగా విశాఖపట్నం, అంటే వాల్టర్ డివిజన్ నుంచే ఉంది. కాబట్టి అది డెఫినెట్గా, అంటే రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పుడు అధ్యయనం చేసినా సరే విశాఖపట్నం మాత్రమే దానికి సూటబుల్ అని చెప్పాలి. అయితే గతంలో మేము రైల్వే బోర్డు చైర్మన్ ఒకసారి ఈ రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ కోసం కలిసినప్పుడు, రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే టెక్నికల్ ఫీజిబిలిటీ ఎలా ఉన్నప్పటికీ అది పూర్తిగా రాజకీయ నిర్ణయం అని ఆయన చెప్పారు. అంటే పొలిటీషియన్స్ ఎక్కడ, అట్లయితే ప్రభుత్వాలు
ప్రజాప్రతినిధులు ఎక్కడ కావాలి అని గట్టిగా కోరితే అక్కడే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రజాప్రతినిధుల మీద ఆ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలంటే ప్రజలు ఇప్పుడు, ఎందుకంటే మనకి మరొక 2 నెలల్లో బిల్లులో ఇచ్చినటువంటి 6 నెలల గడువు ముగుస్తుంది. 6 నెలల్లో రైల్వే జోన్ కమిటీ నివేదిక సమర్పించబోతుంది. నివేదికతో సంబంధం లేకుండా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ కూడా ఏర్పాటు చేసేయచ్చు. సో ఇప్పుడే మనం ప్రజాప్రతినిధుల మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తేనే జోన్ మనకి సాధ్యం అవుతుంది. అన్ని అర్హతలు ఉన్న విశాఖ ఎందుకు రాజధాని కాలేకపోయింది? అంటే రాజధాని అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయం అనేది మనకు తెలిపింది. శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని అసలు రాజధాని చెయ్యొద్దు అని స్పష్టంగా నివేదికలో చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు విజయవాడ, గుంటూరునే రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. అంటే ఇది మనకి రాజకీయ నిర్ణయం అని ఖచ్చితంగా తెలిసిపోయింది. అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా మన దేశంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోం, ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇంతవరకు నష్టపోయాం. హైదరాబాద్ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ చేసి రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేయడం వల్ల ఈరోజు తెలంగాణలో ఉద్యమం వచ్చి మిగిలిన ప్రాంతం అంతా నష్టపోవడానికి కారణం కూడా అదే. అంటే మనకి సరైన ప్లానింగ్ ఉంటే ఈరోజు మనకి అసలు తెలంగాణ ఉద్యమం వచ్చేదో లేదో పక్కన పెడితే కనీసం రాష్ట్రం ఈరోజు ఆర్థిక లోటుతో మనం తీవ్రంగా ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పుతాం. అంటే మనం దేశాన్ని గురించి ఆలోచించడం మానేసాం. ప్రధానంగా మన దేశంలో తూర్పు తీరంలో కలకటా, చెన్నైల తర్వాత 3వ అతిపెద్ద నగరం అవసరం. వాస్తవానికి ఒక 3వ సిటీ డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ విశాఖపట్నాన్ని రాజధాని చేసి ఉంటే మనకి కలకటా, చెన్నైల తర్వాత విశాఖపట్నం కూడా రాజధానిగా ఉండేది. భారతదేశ తూర్పు తీరంలో 3వ అతిపెద్ద నగరం. ఇక్కడ ఈస్ట్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ హబ్ ఇది. మనం భవిష్యత్తులో సింగపూర్తో ధీటుగా మనకి సింగపూర్కి, విశాఖపట్నానికి సింగపూర్కి చాలా పోలికలు ఉన్నాయి. అది ఏంటంటే మన విశాఖపట్నం జిల్లా నగరం కాదు, జిల్లా వైశాల్యం ఎంత ఉందో మొత్తం సింగపూర్ దేశం వైశాల్యం అంత ఉంది. సింగపూర్ పోర్టు మనకి ఆగ్నేయ దిశగా, మనకి విశాఖపట్నం పోర్టుకి ఆగ్నేయ దిశగా ఉంది. సో సింగపూర్ పోర్టు ఎంత అభివృద్ధి చెందిందో విశాఖపట్నం పోర్టు అంత అభివృద్ధి చెంది ఉండేది. అదేవిధంగా మనకి సింగపూర్ జిల్లా దేశం పాపులేషన్ ఎంతో విశాఖపట్నం జిల్లా రమారామి విశాఖపట్నం జిల్లా పాపులేషన్ కూడా అంతే ఉంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మనకి వాళ్ళకన్నా ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అభివృద్ధి ఎక్కువ జరిగే అవకాశం ఉన్నటువంటి విశాఖపట్నాన్ని, అంటే మనం ముందే చెప్పినట్టు ప్లానింగ్ లేకపోవడం వల్ల పూర్తిగా నష్టపోయాం. అంటే సింగపూర్ లాగా గుంటూరునో విజయవాడనో అభివృద్ధి చేయలేరు. అంటే విశాఖపట్నాన్ని మాత్రం, ఎందుకంటే మన టోపోగ్రఫీ ఆల్మోస్ట్ సేమ్, ఒకవైపు సముద్రం, 3 వైపు కొండలు. కేప్ టౌన్ కూడా అంతే. కేప్ టౌన్ కూడా మన విశాఖపట్నం టోపోగ్రఫీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అటువంటి నగరాన్ని వదులుకొని విజయవాడ, గుంటూరుని రాజధాని చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. అదే విశాఖపట్నం రాజధాని చేస్తుంటే విశాఖపట్నానికి ఆల్రెడీ అంతర్జాతీయ రెప్యుటేషన్ ఉన్నటువంటి నగరం. అంతర్జాతీయ అంటే వివిధ దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు ఉన్న దేశం. అంటే ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా మన లేదా చరిత్రలో ఒకసారి చరిత్ర పుటలను తిరగేస్తే మనం మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం వివిధ దేశాలతోని వాణిజ్యపరమైన సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ కారణం చేతనే విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందింది అని చాలా మంది చెబుతున్నట్టు ఇది పాలకులు శ్రద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేయలేదు. ఇక్కడ అభివృద్ధి అనేది ఎలా జరిగిందంటే ఇది న్యాచురల్ గ్రోత్ విశాఖపట్నానికి. ఆ న్యాచురల్ గ్రోత్ కూడా ప్లాన్డ్గా, అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల మనది ప్లాంట్ సిటీ కాలేకపోయింది. కానీ అదర్వైజ్ విశాఖపట్నం సింగపూర్ కన్నా ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి నగరం. సో అంటే రాజకీయ నిర్ణయం కారణంగానే విజయవాడ, గుంటూరు రాజధాని అయిందని చెప్పాలి. అంటే టెక్నికల్గా చూసుకుంటే మన రాష్ట్రంలో విశాఖపట్నాన్ని మించి రాజధాని కావడానికి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రంలో హైదరాబాద్ అతిపెద్ద నగరం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. హైదరాబాద్ తర్వాత ఇమీడియట్ పెద్ద నగరం రాష్ట్రంలో ఏదంటే విశాఖపట్నం. ఎవరైనా ఆప్ట్ చేసుకునేది విశాఖపట్నం ఆప్ట్ చేసుకుంటారు. లేదా పోనీ దేశవ్యాప్తంగా చూసుకున్నా సరే తూర్పు తీరంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నగరం విశాఖపట్నాన్ని ఆప్ట్ చేసుకుంటారు. అంటే టెక్నికల్ ఫెజిబిలిటీని పక్కన పెట్టి రాజకీయ నిర్ణయం కాబట్టి, అంటే మన దేశంలోని మేజర్ డెసిషన్స్ అన్ని పొలిటికల్ డెసిషన్స్ కావడం వల్ల మనకి ఇలాంటి నష్టాలు ఏర్పడతాయి. ఈ కారణం చేత విశాఖపట్నం రాజధాని కాలేకపోయిందని చెప్పాలి. సింగపూర్నే తీసుకుంటే సింగపూర్కి విశాఖకి పోలిక ఉంది. సింగపూర్కి తరహాలోనే విశాఖలోని తీర ప్రాంతం అత్యధికంగా ఉంది. సింగపూర్లో దాదాపు 24 కిలోమీటర్ల పొడవున పోర్టు ఉంటే విశాఖపట్నంలో ఒక 4-5 కిలోమీటర్ల పొడవునే పోర్టు ఉంది. ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుంది? మన పోర్టుకి సింగపూర్ పోర్టుకి డిఫరెంట్. మన న్యాచురల్ పోర్ట్, మనం సింగపూర్ పోర్టు అది పూర్తిగా నిర్మించారు. అయితే మన దగ్గర కూడా గతంలో అనేక ప్రతిపాదనలు చేశారు. అవుటర్ టు అవుటర్ హార్బర్ ప్రాజెక్ట్ అనేసి అనేక ప్రతిపాదనలు చేశారు. మనకి సింగపూర్ పోర్టుకి మన పోర్టుకి ఉన్న మరొక ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే మన పోర్టు పూర్తిగా నగరం మధ్యలో ఉన్నట్టే.
అటు తర్వాత నగరం చుట్టుపక్కల విస్తరించడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీంతో మనకు చిన్న చిన్న పోర్టులు మిగతా అభివృద్ధి చేసుకోవచ్చు. బట్ విశాఖపట్నం పోర్టు ఇది న్యాచురల్ పోర్టు, సింగపూర్ అది డెవలప్డ్ అంటే అది తర్వాత అభివృద్ధి చేసినటువంటి పోర్టు. డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ అందుకనే విశాఖపట్నం పోర్టు చేయవలసింది ఏంటంటే భీమిలి లాంటి ఈ మైనర్ పోర్టులు ఏమున్నాయో వాటిని కూడా విశాఖపట్నం పోర్టు పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే మనకు మనందరికీ తెలిసింది 1953 వరకు 57 వరకు భీమిలి పోర్టు ఆపరేషనల్, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అది యాంకరేజ్ పోర్టుగా వ్యవహరించింది. తర్వాత భీమిలి పోర్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు అక్కడ కనీసం లైట్ హౌస్ తప్పించి ఇంకేమీ మనకి లేదు. సో ఇప్పుడైనా సరే అంటే విశాఖపట్నం పోర్టుని పూర్తిగా సింగపూర్ లాగా మనం అభివృద్ధి చేయడం కష్టం కాబట్టి దీనికి చిన్న చిన్న పోర్టులను అనుసంధానం చేస్తే అది విశాఖపట్నం పోర్టు పరిధిలోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. విశాఖలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా తాత్కాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. శాశ్వత ప్రయోజనాలని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఉదాహరణకు చూస్తే ఫ్లైఓవర్ నిర్మాణం 6 ఏళ్ళు జరిగింది. మరొక వైపు దివ్యక్షేత్రం పనులు అవొక 6 ఏళ్ళకి సాగుతుంది. బీఆర్టీఎస్ నిర్మాణం అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఏమిటి కారణం? విశాఖ ఈ రకంగా ప్లానింగ్ లేకుండా డెవలప్ అయితే భవిష్యత్తు ఏమిటి? విశాఖపట్నం మొదటి నుంచి అన్ప్లాన్డ్ సిటీ. ఇది మనందరికీ తెలిసిందే. ఒక మత్స్యకార గ్రామం ఇంతింతై అన్నట్టు ఈరోజు ఒక మెట్రోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందింది. అయితే ఈ అభివృద్ధి మొదటి నుంచి ప్లానింగ్ లేకపోవడం వల్ల, అంటే సరైన ప్రణాళికాబద్ధంగా నగరం అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈరోజు మనకి ఈ దుస్థితి ఏర్పడింది. మీరు అన్నట్టు కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఇప్పుడు బీఆర్టీఎస్ కొంతమంది నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టు. మిగిలిన మనకి ఫ్లైఓవర్స్ ఎక్కడ అవసరమో మొత్తం అప్పట్లోనే ఒక సర్వే చేశారు, ఎక్కడెక్కడ అవసరం అవుతారో రూపొందించారు. మనం వేరియస్ రీజన్స్ వల్ల అది నిర్మాణం లేట్ అయ్యింది, అది కూడా సరిగ్గా లేదు. మనకి మొదటి నుంచి ప్లానింగ్ అంటే మనం కూడా ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ రూపొందించి అనేక సార్లు ఆ ప్లాన్ నుంచి డీవియేట్ అయింది. సో ఇప్పుడైనా సరే అంటే ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా గతం అనుకొని ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఒక 50 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని నగరాన్ని ప్లాన్ చేసుకోగలిగితే ఈ నగరం ప్రణాళికాయుతంగా అభివృద్ధి చెందుతుంది. మనకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ప్రపంచంలోని అనేక దేశాల రాజధానులు కొత్తగా నిర్మించుకుంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ మలేషియా పుత్రజయాన్ని పూర్తిగా ప్లాన్డ్గా నిర్మించుకున్నారు. ఎందుకు నిర్మించుకున్నారంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పూర్తిగా నిర్మించుకుంటారు. ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని చూస్తే రాయ్పూర్ రాజధాని అయినా నయా రాయ్పూర్ పూర్తిగా ఎందుకు నిర్మిస్తారంటే చాలా మంది ఏం చెప్తారంటే అక్కడ ఆ కొత్త రాజధానిలో లైఫ్ లేదు, అంటే ఎవరు ఉండడం లేదు కాబట్టి అక్కడ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తున్నారు, అలాంటి రాజధాని వద్దని మన రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు చెప్తారు. అది కొత్త నగరాన్ని నిర్మించడాన్ని ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తారు. ఈరోజు లేకపోవచ్చు, బట్ భవిష్యత్తులోని అక్కడ డెఫినెట్గానే ప్రజలు వెళ్ళి నివసించడం అవన్నీ డెఫినెట్గా జరుగుతాయి. సో ఎప్పుడైతే నగరం ప్లాన్డ్గా అభివృద్ధి చెందుతుందో ఆ నగరానికి భవిష్యత్తు కూడా ఎక్కువ ఉంటుంది, అంటే అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడు మనది అన్ప్లాన్డ్ సిటీ అవడం వల్ల మన ఒక పెద్ద ప్రాజెక్టుని చేపడితే ఆ పక్కన ఒక మురికివాడ ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా సరే సరైన ప్రణాళిక రూపొందించాలి. అంటే ఒక నగరానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ఆ నగరాన్ని ఇప్పుడు అమెరికా సాయంతో విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు. సో స్మార్ట్ సిటీ అంటే మన అందరికీ తెలిసిందే, అది మౌలిక సదుపాయాలకు సంబంధించింది కాకుండా ఐటీ, నగరం అంతా వైఫై కనెక్టివిటీ ఇటువంటివన్నింటినీ స్మార్ట్ సిటీ ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటుంది. సో దానికన్నా ముందే మన రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, వాటర్ ఎక్కడి నుంచి అంటే డ్రింకింగ్ వాటర్ నిరంతరం ఉండడం, పవర్, వీటన్నిటి మీద మనం దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికాయుతంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయగలిగితే డెఫినెట్గా ఆగ్నేయ ఆసియాలో ఒక గొప్ప నగరంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన అనేక అంటే రాజకీయ కారణాల వలన విశాఖపట్నం ప్రణాళికాయుతంగా అభివృద్ధి చెందలేకపోయిందని చెప్పాలి. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది అంతా కంప్లీట్గా న్యాచురల్ గ్రోత్. అది అంటే ఇక్కడ ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు, త్యాగాలు చేశారు. మనందరికీ తెలిసిందే. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పాలకులు దయతో వచ్చింది కాదు, ఇక్కడ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు వాటర్, గోదావరి వాటర్ మనకి ఈరోజు ఎలా వచ్చింది, ఆ రోజు రైవాడ రైతులు ఉద్యమం చేయడం వల్ల ఈరోజు గోదావరి వాటర్ వచ్చింది. అంటే విశాఖపట్నానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఇక్కడ ప్రజలు పోరాడి సాధించుకున్నదే కానీ పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే
దృక్పథంతో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. జర్నలిస్ట్గా శివశంకర్ ప్రస్థానాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు అధికారుల ప్రయారిటీ ప్రకారమే ఈ ప్లానింగ్లు కానీ సిటీ ప్లానింగ్ కానీ డెవలప్మెంట్ కానీ జరిగిపోతుంది. స్థానిక ప్రజాప్రతినిధిని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరిగాయని ఒక అభిప్రాయం ఉంది. రేపొద్దున కొత్తగా వస్తున్న మెట్రో రైలు కూడా ఇదే విధంగా అధికారుల ప్రయారిటీ తోటి అడ్డదిడ్డంగా అవసరం లేని చోట ఫ్లైఓవర్ కట్టినట్టు కడితే ఈ నగరం పరిస్థితి ఏమిటి? ఆ మెట్రో రైలుని ఏ విధంగా రూపొందించాలని మీరు భావిస్తున్నారు? అంటే మనం ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా ఇక్కడ ప్రజల్ని భాగస్వాములు చేయాలి. ఎప్పుడైతే అభివృద్ధిలోని ప్రజల్ని భాగస్వాములను చేస్తామో అప్పుడే అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో సాధ్యం అవుతుంది. అంటే మనం ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ మాస్టర్ ప్లాన్కి గతంలో కూడా రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్లా కాకుండా పూర్తి స్థాయిగా ఈ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ మాస్టర్ ప్లాన్ ప్రతి వార్డులోనూ లేదా ప్రతి గ్రామంలోనూ పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. అంటే ప్రజల నుంచి కూడా సజెషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలను కూడా అందులోని మనం ఇంక్లూడ్ చేసి ఒక పూర్తి స్థాయిగా తర్వాత అంటే ముందు ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ఒకటి రూపొందించి ఆ డ్రాఫ్ట్ ప్లాన్ మీద విస్తృతంగా చర్చ జరిపిన తర్వాత దాన్ని పూర్తి స్థాయి ప్లాన్గా రూపొందిస్తే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అంటే ప్రజలు ఎప్పుడైతే భాగస్వాములు అయ్యారో నగరం అభివృద్ధి చెందుతుంది. అంటే నగరం అభివృద్ధి చెందడం అంటే అక్కడ ప్రజలు కూడా అభివృద్ధి చెందితేనే అది నగరం అభివృద్ధి చెందినట్టు. సో ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తేనే విశాఖపట్నానికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర రక్షణ వేదికని మీరు స్థాపించారు. అది మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి స్థాపించారా, లేదా ఈ ప్రాంత వెనుకబాటుతనంపై స్పందించి ఏర్పాటు చేశారా? అంటే నేను పాత్రికేయుడిగా ఈ 3 జిల్లాలని తిరిగాను, విస్తృతంగా పర్యటించాను. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అడపాదడపా పర్యటించి చూసాం. దేశంలోని అనేక ప్రాంతాలు చూసాం. నిజంగా ఇక్కడి ప్రజలు చాలా సౌమ్యులు. మనకి ఇక్కడ వెనుకబాటుతనంకి ప్రధానమైన కారణాలని అంటే అంతకుముందే మీకు ఇందాక చెప్పినట్టు కొంతమంది మేధావులు అధ్యయన వేదిక ఏర్పాటు చేసి దాని మీద పుస్తకాలు కొన్ని బుక్స్ రాశారు. వీటన్నిటిని చూసిన తర్వాత ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలను చూసి నేను ఈ ప్రాంతానికి చెందినవాడిగా ఇక్కడి భూమి పుత్రుడిగా నాలో తెలియని స్పందన వచ్చింది. అంటే ఎందుకంటే మన ఎలివేషన్ కోసం కాదు, కనీసం ప్రజల్ని అంటే అస్తిత్వాన్ని కోసం పోరాడే పరిస్థితిలో కూడా లేకపోయామా మనం అని ఎవరో ఒకరు కనీసం మాట్లాడితే మొదటి అడుగు మనం వేస్తే తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారండి. అంటే శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు కేవలం శ్రీకాకుళం పట్టణానికే పరిమితం అయిపోయారు, మిగిలిన ప్రాంతాలకు రాలేదు. సో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అంటే మనకి 3 జిల్లాలు పర్యటించే అవకాశం ఉండడం వలన నేను అది ఉత్తరాంధ్ర రక్షణ వేదికను ఏర్పాటు చేసి కేవలం ప్రజల్ని చైతన్యవంతులు తీసుకురావడానికి అంటే అస్తిత్వ పోరాటానికి ప్రజలను సిద్ధం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అది. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగానే పరిగణిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర గురించి ఎవరో మాట్లాడినప్పుడు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఏర్పాటు చేసి గట్టిగా గొడవ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 4 డెవలప్మెంట్ బోర్డులు వేశారు. అది ఫస్ట్ టైం ఉత్తరాంధ్రని సపరేట్గా అంటే కోస్తాంధ్రలో భాగంగా కాకుండా ఉత్తరాంధ్రను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించిన సందర్భం అది. సో అదే మన మొదటి సక్సెస్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ కూడా ఉత్తరాంధ్రను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించింది. ఇప్పుడు కనీసం ఉత్తరాంధ్ర అస్తిత్వం అంటే మనం ఒక అస్తిత్వానికి మన అస్తిత్వాన్ని మన ప్రజలు గుర్తించారు, మిగిలిన వాళ్ళు కూడా గుర్తించారు. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే దీన్ని అభివృద్ధి దిశగా ఎలాగ అడుగులు వేయాలనేది ఇప్పుడు అందరూ కలిసి ఆలోచించవలసినటువంటి సమయం ఆసనమైంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనకబాటుతనం దోపిడీ ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే తెలంగాణ తరహాలో మీరు కూడా ఉద్యమించే అవకాశం ఉందా? అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అయితే ఇమీడియట్గా ఉత్తరాంధ్రలో పుట్టే అవకాశం అయితే లేదు. కానీ వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా తెలంగాణ స్థాయిలో ఉద్యమం భవిష్యత్తులో కూడా ఇలాంటి దోపిడీ ఇది కొనసాగితే డెఫినెట్గా వస్తుంది. అంటే మనకి ఉత్తరాంధ్ర ఒకప్పుడు ఉద్యమాలకు పొలిటికల్ మనందరికీ తెలిసినట్టే ఉత్తరాంధ్రలో పుట్టిన ఉద్యమాలు ఎప్పటికీ రావణ కాష్టంలా రగులుతున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం పుట్టింది ఉత్తరాంధ్ర. తర్వాత మీ ఇందాకే చెప్పాను అంటే మనకి ఏ అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలు పోరాడే సాధించుకున్నారు. అంటే అది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. అంటే ఈ దోపిడీ అనేది తీవ్ర రూపం దాలిస్తే డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది. 25 ఏళ్ళుగా జర్నలిస్ట్ కెరీర్లో ఉన్నారు. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి చోటు చేసుకున్న మార్పులు ఏమిటి, మీరు ఏంటి గమనించారు? అంటే జర్నలిజంలోని ఈ 25 ఏళ్లలో
చాలా మార్పులు వచ్చాయి. 90స్లో మనకి అందరికీ తెలిసిందే కేవలం ప్రింట్ మీడియాదే రాజ్యం. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా దేశవ్యాప్తంగా ఒక వెల్లువల వచ్చింది. అందులో కూడా మన తెలుగులో ప్రధానంగా తెలుగులో ఉన్న న్యూస్ ఛానల్స్ బహుశా మరి ఇంకా దేశంలోని మరే లాంగ్వేజ్లో కూడా లేవు. సో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కాంపిటీషన్ మరింత పెరిగింది. గతంలో కూడా అంటే ప్రింట్ మీడియాలో కూడా మీకు పత్రికల మధ్య పోటీ అనేది ఉండేది, కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మరింత పెరిగింది. అంటే జర్నలిస్టులు ఎక్కువ ఒత్తిడికి గురవడం ఎప్పుడు మొదలైందంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత. అంటే కాంపిటీషన్ పెరగటం. మీకు ప్రింట్కి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రధానమైన డిఫరెన్స్ టైము, యాక్యురసీ. మీకు ప్రింట్ దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ డైలీలకి ఈవినింగ్ వరకు కనీసం టైం ఉండేది. బట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మనకి ప్రతి నిమిషము చాలా వాల్యుబుల్. సో జర్నలిస్ట్ గతంలోని కేవలం రాసేవాడే రాతగాడే జర్నలిస్ట్గా ఎక్కువ. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీకు టైము, యాక్యురసీతో పాటు మాట్లాడగలగాలి. ఇదే మెయిన్ జర్నలిస్ట్కి క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా రావడం మనం జర్నలిస్టులకు అవకాశాలు కూడా పెరిగినాయి. మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. దాంతోపాటు జర్నలిస్టులు కూడా వృత్తిపరంగా అంటే టెక్నికల్గా కూడా డెవలప్ అయ్యారు. గతంలో మనం అందరికీ తెలిసిందే కేవలం మనం చేత్తో రాసి ఇస్తే అది స్క్రిప్ట్ వేరే డీటీ పేపర్ కంపోజ్ చేసి కదా, అప్పుడు మళ్ళీ డెస్క్లో సపరేట్ దిద్ది అనేక ప్రాసెస్లతో తర్వాత పేపర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రూఫ్ రీడర్ వ్యవస్థే జర్నలిజంలోని ఇప్పుడు పోయింది. ఆ పనులన్నీ ఇప్పుడు సబ్-ఎడిటర్ చేస్తుంది. భవిష్యత్తులో రిపోర్టర్ మాత్రమే డెస్క్ పనులు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ఆపరేటర్లు కూడా ఉండరు. అంటే మనకి మొత్తం ఈ నంబర్ ఆఫ్ స్టాఫ్ పత్రికల్లో తగ్గిపోతుంది. ఒకడు జర్నలిస్ట్ మీద మొత్తం భారం, అంటే ఒక ప్రూఫ్ రైడరు, ఆపరేటర్, సబ్-ఎడిటర్ భారం అంతా రిపోర్టర్ మీద పడే పరిస్థితి మనకి దాని దగ్గరలో ఉంది. ఆల్రెడీ చాలా ప్రాంతాలు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం భవిష్యత్తులో అదే టెక్నాలజీ బాగా పెరగడం వల్ల గతంలోనే ఆఫీస్కి వచ్చి లేదా పీసీ సెంటర్, గతంలోనే టీపీ సెంటర్లు ఉండేవి, అక్కడికి వచ్చి ఐటమ్స్ ఇవ్వడం పరిస్థితి ఉండే జర్నలిస్టులు ఇప్పుడు ఎక్కడికక్కడ ఐటమ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వార్తలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే జర్నలిస్టులు కూడా నైపుణ్యాన్ని బాగా పెంచుకున్నారు. ఇది మంచి పరిణామేనంటారా? ఈ జర్నలిజంలోని విలువలు పెరుగుతాయంటారా, తగ్గుతాయంటారా ఇటువంటి పరిణామం? అంటే మీకు టెక్నాలజీకి విలువలకి ఎటువంటి సంబంధం లేదు. బట్ టెక్నాలజీని మనం వినియోగించుకొని దానికి అనుగుణంగా మనం నైపుణ్యాన్ని పెంచుకొని ప్రజలకి మనం వార్తలు అందించే ప్రయత్నంలో విలువలను కాపాడుకోవాల్సింది అది మన ఇండివిజువల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీకి దానికి సంబంధం లేదు. కాబట్టి అంటే ఓవరాల్గా మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఆ సంస్థలు జర్నలిస్టులకి శిక్షణ ఇవ్వడం లేదు, పూర్తి స్థాయి శిక్షణ. అది శిక్షణ మనం బయట తీసుకుని తర్వాత వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు గతంలో మన స్టేట్ గవర్నమెంట్లోని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేశారు. అంతకుముందు అది కూడా ఉండేది కదా. కనీసం ప్రెస్ అకాడమీ గ్రామీణ ప్రాంత విలేకరులకు సంవత్సరానికి ఒకసారి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తారు. బట్ అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్నది మనకి తెలియదు. ఇటువంటి శిక్షణా తరగతులు నంబర్ పెరిగితే డెఫినెట్గా అది టెక్నాలజీని మనం నేర్చుకోవడంతో పాటు మన వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు విలువలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అది మనకి మనమే విధించుకోవాల్సిన లక్ష్మణ రేఖ విలువలకు సంబంధించి. సో దానికి సంబంధించి ఇంకా విస్తృతమైన చర్చ జరగాలని నేనైతే భావిస్తున్నాను. ఇటీవల జరుగుతున్న కొన్ని మార్పులు గమనిస్తే పత్రికలు, ఛానళ్ళు వాటిల్లో వచ్చిన వార్తల కంటే సామాజిక వెబ్సైట్లు, బ్లాగులు వాటిలోనే మంచి మంచి వార్తలు, విమర్శనాత్మక విశ్లేషణలు చక్కగా వస్తున్నాయి. ఏంటి ఎందుకు అలా జరుగుతుంది? మనకి జర్నలిజంలో వచ్చిన ఒక ప్రధానమైన మార్పు దేశంలో చూసుకుంటే సిటిజన్ జర్నలిజం అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే మామూలు పౌరుడు కూడా వార్తను రాసి పత్రికలకి పంపించవచ్చు. అది ఆల్రెడీ మనం అనేక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు సిటిజన్ జర్నలిస్ట్ని ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలామంది అది మనంతటా మనమే కెమెరాతోనే ఒక వార్తని షూట్ చేస్తే టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని. సో మన దేశంలో మేము ఒక నిమిషం పక్కన పెట్టి మిగిలిన దేశాలని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రష్యా నుంచి విడిపోయిన 15 దేశాల్లో, అలాగే యుగోస్లావియా నుంచి విడిపోయిన 7 దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ న్యూస్ పేపర్లు లేవు. ఉన్న న్యూస్ పేపర్లు మన న్యూస్ పేపర్లకి ఏ విధంగా సాటర్ అవ్వవి. కేవలం అక్కడ అతి పెద్ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పెద్ద న్యూస్ పేపర్ అన్నది కేవలం 8 పేజీలతో పబ్లిష్ అవుతున్నాయి.
టీవీ ఛానల్స్, ప్రధానమైన టీవీ ఛానల్స్ అన్ని ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటాయి. ప్రైవేట్ ఛానల్స్ చాలా తక్కువ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో మనకి మిగిలిన దేశాల కన్నా మన దాంట్లో మీడియా అభివృద్ధి చెందిందని చెప్పాలి. అక్కడ ఆ దేశాల్లో వాళ్ళు కేవలం సామాజిక వెబ్సైట్ల మీదే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. అంటే అక్కడ నుంచే వార్తలు చదువుతున్నారు. ఆన్లైన్ ఎడిషన్స్ని మాత్రమే ఎక్కువ మంది చదివేవాళ్ళు. అంటే పత్రికలు చదివే వాళ్ళకన్నా ఆన్లైన్ న్యూస్ చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా మన దేశంలోని కూడా ఇప్పుడు కంప్యూటర్ లేని ఇల్లు లేదు, ఇంటర్నెట్ లేని ఇల్లు లేదు, ఆఫీస్ లేదు. కాబట్టి డెఫినెట్గా వార్తలు ఎక్కువ మంది పత్రికల కన్నా ఆన్లైన్లోనే చదవడానికే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ల దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరైనా సరే ఏదైనా వార్త మనం తయారు చేసి పెట్టవచ్చు. అది ఎంతవరకు నిజమనేది మనం నమ్మలేం. బట్ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గరికి వచ్చేసరికి కనీసం మనకి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే అది దాన్ని ఒక 2-3 సార్లు చెక్ చేసుకొని వార్తని పబ్లిష్ చేస్తాం. అంటే ఆన్లైన్ ఎడిషన్స్ కూడా చెక్ ఉంటే భవిష్యత్తులో కూడా ఆన్లైన్ ఎడిషన్స్ పెరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో కనీసం మనం సిస్టమ్ కూడా చూసి చదవక్కర్లేదు. అంతా న్యూస్ కూడా మన మొబైల్లోకి వచ్చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆల్రెడీ. అంటే ఇంటర్నెట్టే కాదు, నాకు తెలిసి భవిష్యత్తులో మొబైల్ సర్వీస్ ప్రొవైడరే రెగ్యులర్ న్యూస్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మనం కంటిన్యూస్గా మొబైల్లో కూర్చొని ప్రపంచాన్ని వీక్షించవచ్చు. ఇప్పటికే మొబైల్ నోటిఫికేషన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. భవిష్యత్తులో న్యూస్ కూడా ఇప్పుడు మన మొబైల్ సర్వీస్ ప్రొవైడరే ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీడియా జర్నలిస్టుల పాత్ర ఎంతవరకు ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే శ్రీకాకుళం మీకు ఇందాక చెప్పినట్టు ఎక్కువ మంది జర్నలిస్టులే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారంటే జర్నలిస్టులు అంటే కేవలం పత్రికల్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కానక్కర్లేదు, ఫ్రీలాన్సర్స్ కూడా చాలా మంది మాట్లాడారు మన దగ్గర కూడా. అంటే అసలు ఉత్తరాంధ్ర అస్తిత్వ పోరాటం మేధావులతో పాటు ఇమీడియట్గా మనం కొంతమంది మేధావులు మొదట ప్రారంభించిన దాన్ని ముందుకు నడిపించింది మాత్రం ఈ 3 జిల్లాల జర్నలిస్టులనే చెప్పాలి. ఆ తర్వాత మిగిలిన రంగాలకు చెందిన అందరూ కూడా అడుగుపెట్టారు. సో అభివృద్ధిలో ఎక్కడైనా సరే, ఉత్తరాంధ్రలోనే కాదు ఎక్కడైనా సరే మీడియా పాత్ర చాలా కీలకమైంది. అంటే ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలని చైతన్యవంతులు చేయవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మీడియా మీదే ఉంది. సో అయితే మన దగ్గర వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో అంత పత్రికలు చదివే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అయితే గతంలో కంటే ఇప్పుడు నంబర్ పెరిగింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో, ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, న్యూస్ ఛానల్స్ కనీసం ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా చూస్తారు. సో దానివల్ల మనకు బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా మనం తెలుగు ఛానల్స్ పనిచేయడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర వార్తలకు మిగిలిన ప్రాంతాల కంటే ప్రాధాన్యత అంత ఎక్కువ లేదనే చెప్పాలి. ఎక్కువ అంతా రాజధాని చుట్టూ ఎక్కువ వార్తలు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక ప్రత్యేక ప్రాంతంగా ఆల్రెడీ గుర్తింపు పొందింది కాబట్టి మనకు కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. మీడియా కూడా గురుతర బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. అంటే మనం రెస్పాన్సిబుల్గా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలను చైతన్యం పరిస్థితి డెఫినెట్గా అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని చెప్పక తప్పదు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడానికి గల కారణాలను శివశంకర్ని అడిగి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్కూలు, కాలేజీ, పూర్వ విద్యార్థి సంఘాల్లో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉంటారు. ఏంటి ఫ్రెండ్స్ అంటే అంత ఇంట్రెస్టా లేకపోతే? అంటే మేము స్కూల్లోని ప్రధానంగా చాలా ఎక్కువ అటాచ్మెంట్తో అంటే అన్ని సంవత్సరాల పాటు కలిసి చదివిన ఫ్రెండ్స్ ఒకసారి స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చల్లా చెదురైపోయాం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కొంతమంది సెటిల్ అయ్యారు, మన దేశంలోనే చాలామంది వేరు ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. సో అనుకోకుండా అంటే విశాఖపట్నంలో ఇప్పటికీ ఉన్నది చాలా తక్కువ మంది ఉన్నాం. అనుకోకుండా ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఒక 4-5 కలిసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ పట్టుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఇది. అది ఇప్పుడు ఒక పెద్ద అంటే మాతో పాటు మిగిలిన బ్యాచ్లు కూడా మాకు కలిసి దానివల్ల మాకు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మేము 2 times ఇప్పటికీ ఎక్కడో దగ్గర గెట్ టుగెదర్లా కలుస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి విశాఖపట్నంలో కలుస్తాం.
ఒకసారి మన దేశంలోని హైదరాబాద్లో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి, అలా వేరియస్ ప్లేసెస్లో ఎక్కడ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కలవడం అలవాటైంది. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి, ఏంటి అసలు ఎక్కడ మీ సొంత అంటే ఊరు ఎక్కడ? మాది సొంతూరు విశాఖపట్నం సిటీయే. విశాఖపట్నం సిటీలోనే నేను పుట్టి పెరిగాను. మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ అందరూ విశాఖపట్నం సిటీలోనే పుట్టి పెరిగాను. మేము పూర్తిగా అంటే 100% భూమి పుత్రుడిని నేను విశాఖపట్నానికి. మనకి నేను ఇప్పటికీ గర్వపడేది అంటే ఇప్పటికీ మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం. దేశంలోని మన ఇప్పుడున్న మోడర్న్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే బాగా సొసైటీలోని పెరిగిపోతుంది. సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయింది. బట్ మేము స్టిల్ జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. అది అంటే మనకి రీసెంట్గా ఒక అన్ని ప్రాంతాలని అధ్యయనం చేసినటువంటి ఒక మేధావి చెప్పింది ఏంటంటే, దేశంలో ఉమ్మడి కుటుంబాలు అంటే మన రాష్ట్రంలో ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నది ఎక్కువ ఉత్తరాంధ్రలోనే. మిగిలిన తెలంగాణలో కానీ, రాయలసీమ, కోస్తాంధ్రలో ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పటికీ మనం మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లోని ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. బట్ వైజాగ్ సిటీలోని ఆ సంఖ్య తగ్గిపోతుంది. కానీ బట్ అంటే మన దగ్గర ఇంకా కల్చర్ ఉంది ఉత్తరాంధ్రలో. సో నేను కూడా ఈ ఉత్తరాంధ్ర సంస్కృతిలో లేదా ఇక్కడ సాంప్రదాయాల్లో భాగమైన అంటే వాటికి సంబంధం లేకుండానే మా మధ్య ఉన్న అనుబంధం కారణంగా మేము ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖులకి తగినంత గుర్తింపు లభించలేదనే విమర్శ ఉంది. ఉదాహరణకి ఇక్కడే పుట్టి పెరిగిన శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొడవగంటి కుటుంబరావు, కోడి రామ్మూర్తి వీళ్ళందరికీ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సి ఉన్నప్పటికీ తగినంత ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇక్కడ ప్రాంతంలోనూ కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది. దానికి మీరేమంటారు? అందుకు కారణాలు ఏంటి? అంటే మనం ఉత్తరాంధ్రకు చెందిన కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు ఈ ప్రాంతం ఎప్పుడైతే వెనుకబడి ఉందో మనం అన్ని రంగాల్లోనే వెనుకబడిపోయామని చెప్పుకోక తప్పదు. శ్రీశ్రీ అది ప్రజాకవి. మనకి తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ముందు, శ్రీశ్రీ తర్వాత అని చెప్పుకునే స్థాయి శ్రీశ్రీ పేరిట అసలు విశాఖపట్నంలో మ్యూజియం ఏర్పాటు చేయాలి. శ్రీశ్రీ ఇంటిని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం. ఇది పాలకుల నిర్లక్ష్యం. ఇప్పుడు దేశం కలకటాలో చూసుకుంటే ప్రతి కవి, కళాకారుడు అంటే బెంగాలీ సాహిత్యాన్ని పెంచి పోషించిన వాళ్ళు, అలాగే బెంగాలీ సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించిన వాళ్ళు, బెంగాలీ నాయకులు, రాజకీయ నాయకులని వాళ్ళు పూర్తిగా ఎంతో గౌరవిస్తారు. అంటే వాళ్ళ విగ్రహాలతో కానీ లేదా స్ట్రీట్స్కి కూడా, వీధులకు కూడా వాళ్ళ పేర్లు పెట్టి. మన దగ్గరికి వచ్చేసరికి ఆ సాంప్రదాయం లేదు, ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి. ఇంకొక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అంటే పార్లమెంట్లో కొత్తగా ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు ఎవరిది. అనుమతి ఉన్న ఒకే ఒకటి అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు మన విశాఖపట్నానికి చెందినవాడు. అయితే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు వరకు మన వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. నెక్స్ట్ పార్లమెంట్లో ఎవరిదైనా విగ్రహం ఏర్పాటు చేయాలన్నా సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసే అవకాశం లేదు. అది బయట మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. కానీ సెంట్రల్ హాల్లో ఇప్పుడు ఆల్రెడీ అనుమతి ఉన్న ఏకైక విగ్రహం ఏదంటే అల్లూరి సీతారామరాజు. అంటే మన పట్ల మనం నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. జాతీయ స్థాయిలో శ్రీశ్రీకి అంటే మనం షేక్స్పియర్ని తీసుకుందాం. షేక్స్పియర్ ఇంగ్లీష్ సాహిత్యానికి ఒక కొత్త రూపునిచ్చినటువంటి షేక్స్పియర్ ఇల్లు ఈ రోజుకి మ్యూజియం. మనం ఎక్కడ కావాలంటే అక్కడ షేక్స్పియర్ ఇప్పుడు ఆన్లైన్లో మీకు చాలా సింపుల్గా షేక్స్పియర్ గురించి కొడితే షేక్స్పియర్ ఇల్లు, పాత ఇల్లు, ఆయన నివసించిన ఇల్లు అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ శ్రీశ్రీకి సంబంధించి అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మనం అసలు మన వాళ్ళని మనమే గౌరవించుకోకపోతే పరిస్థితి ఎలాగే ఉంటుందని నిరసన. కనీసం మన విశాఖపట్నం నగరపాలక సంస్థ అప్పట్లో బీచ్ రోడ్లో విగ్రహాలు పెట్టి ఎంతో కొంత గౌరవించింది. శ్రీశ్రీయే కాదు, ఇలా చాలామంది మనం ఫాదర్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ అనుకున్న తెన్నేటి విశ్వనాథం ఇప్పుడు మనం జగదాంబ జంక్షన్లో తెన్నేటి విశ్వనాథం విగ్రహం పెట్టారు. దానికి ఆ జంక్షన్కి అసలు తెన్నేటి స్క్వేర్ అని పేరు నామకరణం చేశారు. ఈ రోజుకి అది తెన్నేటి స్క్వేర్ అని ఎవరికి తెలియదు. అలాగే చాలామంది మన దురదృష్టం ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్రకు చెందినటువంటి ప్రాజెక్టులకి ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళ పేర్లు పెట్టరు. మిగిలిన ప్రాంతాలకు చెందినటువంటి నాయకుల పేర్లు వచ్చి అయినప్పటికీ ఇక్కడ మంచి అభ్యంతరాలు లేకపోవడం, అంటే అభ్యంతరం చెప్పవలసినటువంటి రాజకీయ నాయకులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. అది ఒక ప్రధాన కారణం. అంటే మనల్ని మనం గౌరవించుకోవాలి అంటే మన ముందు తరాలని మనం గౌరవించాలి. మన ముందు తరాలను మనం గౌరవిస్తే భవిష్యత్ తరాలు మనల్ని గౌరవిస్తాయి. ఆ విషయాన్ని మనం ఉత్తరాంధ్రకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మేధావులు ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాకవి శ్రీశ్రీ ఇంటిని స్మారక చిహ్నంగా చేయాలనే తలంపు మీలో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఆ ఆర్టికల్ రాసింది కూడా మీరే.
వార్తలో ఉన్నప్పుడు అనుకుంటా రాశారు. ఆ తర్వాత కాలంలో 1-2 సార్లు అదే వార్తనే పలుమార్లు వచ్చినప్పటికీ 1-2 సంవత్సరాల క్రితం శ్రీశ్రీ ఇంటిని స్మారక చిహ్నంగా చేస్తామంటూ విశాఖ చెందిన నాయకులు హడావిడి చేశారు. అది మళ్ళీ ఆగిపోయింది. శ్రీశ్రీ ఇంటిని స్మారక చిహ్నంగా లేదా ఒక మ్యూజియంగా చేసే అవకాశం ఉందా? అది జరిగే పనేనా? అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఫస్ట్ అసలు శ్రీశ్రీ ఇంటిని మ్యూజియంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీశ్రీ మీద అనేక మంది పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి అంత గొప్పవాడిని మనమే నిర్లక్ష్యం చేసుకుంటే అది మనకే అవమానం వాస్తవానికి. అంటే ఇటువంటి పని వాస్తవానికి విశాఖపట్నానికి సంబంధించి కొంతమంది పెద్దలతో మన పబ్లిక్ లైబ్రరీ నిర్మించినప్పుడు ఎలాగైతే ఒక పబ్లిక్లోని విశాఖపట్నానికి చెందిన పెద్దలు పూనుకున్నారో అటువంటి పెద్దలు పూనుకుంటే మనం విశాఖపట్నాన్ని లేదా విశాఖపట్నానికి చెందినటువంటి ఇటువంటి ప్రముఖుల్ని మనం రక్షించుకోరు. అసలు విశాఖపట్నానికి మనకున్న దురదృష్టం ఏంటంటే మన గురించి మనకే తెలియకపోవడం. అసలు భారతదేశంలో స్వాతంత్ర పోరాటం మొట్టమొదట ప్రారంభమైంది విశాఖపట్నంలో. అది 1857 సిపాయిల తిరుగుబాటు గురించే అందరూ మన చరిత్రలో ఉంది. కానీ అంతకు 100 సంవత్సరాల ముందు విశాఖపట్నంలోని సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాని మెన్షనే చేయరు. అసలు విశాఖపట్నంలో మనం ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలని అక్కడ ఉన్న ప్రజలందరూ పట్టుబడుతున్నారు. అసలు మనం కూడా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో స్వాతంత్ర పోరాటం మొట్టమొదట ప్రారంభమైంది కాబట్టి మనం ఆ సిపాయిల తిరుగుబాటుని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటే లేదా ఇక్కడ స్కూల్స్లోని విద్యార్థులు నిర్వహించుకుంటే అది మనకు ఎంతో గర్వకారణం. అది దేశంలో ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరగనప్పుడు విశాఖపట్నంలో జరిగింది ఆ తిరుగుబాటు. అది కూడా మనం గుర్తించుకోవాలి. అంటే మన చరిత్ర నుంచే భవిష్యత్తును నిర్మించుకోగలం. మనం విన్స్టన్ చర్చిల్ ఏం చెప్పాడంటే చరిత్ర పునాదుల నుంచే భవిష్యత్తును నిర్మించుకోగలం. కాబట్టి విశాఖపట్నం చరిత్రలో ఉన్నటువంటి ఇటువంటి ముఖ్య ఘట్టాలని ఇక్కడున్న ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడున్న ప్రముఖుల్ని మనం ఎంత గౌరవిస్తే దానివల్ల భవిష్యత్తులో మనల్ని అంత గౌరవిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా సరే అంటే పబ్లిక్ లైబ్రరీ మనం విశాఖపట్నానికి చెందినటువంటి ప్రముఖులందరూ కలిసి ముందుకొచ్చి చేపట్టిన పని. అలాగే ఇటువంటివి కూడా అంటే ఇటు శ్రీశ్రీది కానీ రావిశాస్త్రిది కానీ లేదా ఈ 3 జిల్లాలని ఒక యూనిట్గా తీసుకొని కానీ లేదా ఏ జిల్లాగా జిల్లా ఒక యూనిట్గా తీసుకొని కానీ ఇప్పుడు మనకి స్వాతంత్ర పోరాటం మనం చెప్పుకున్నాం సిపాయిల తిరుగుబాటు. ఆ రోజు 3 జిల్లాలు కలిపి ఒకటే జిల్లా, అప్పుడు విశాఖపట్నం జిల్లా. అదే విధంగా అంటే పోరాట స్ఫూర్తి ఈ జిల్లాకు ఎప్పుడు కళింగ యుద్ధం నుంచి ఉంది. అశోకుడు యుద్ధానికి వచ్చినప్పుడు మనకి గోదావరి నుంచి మహానది వరకు ఒకే రాజ్యం, ఈ రాజ్యం మొత్తం తిరుగుబాటు చేసింది. బట్ ఆ పోరాట స్ఫూర్తి దురదృష్టవశాత్తు ఈ రోజు మనకి కనిపించడం లేదు. సో ఇప్పటికైనా సరే మనం కళ్ళు తెరిచి మన చరిత్రని మన పెద్దల్ని మనం గౌరవించుకుంటే అది ఆ చరిత్రలో నుంచే మనం భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు. విశాఖ స్థానికుల చేతుల్లో లేదు. ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తున్న ముఖ చిత్రం. అది స్థానికుల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందా? అది జరిగే పరిణామమేనా? అంటే మార్పు అనేది సహజం. ఎప్పుడో ఒకప్పుడు అన్రెస్ట్ వస్తుంది ప్రజలు. అంటే ఈ దోపిడీ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రతి చోట పోరాటాలు జరిగాయి. మనం బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పాలించిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అంటే ఆ తిరుగుబాటు ఆ స్థాయిలో వచ్చింది. డెఫినెట్గా అటువంటి తిరుగుబాటు ఏదో ఒక రోజు ఇక్కడ కూడా అదే విధమైన దోపిడీ అణిచివేత కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇక్కడ కూడా వస్తుంది. అప్పుడు స్థానికుల చేతుల్లోకే అధికారంలో వస్తుంది. అయితే దాన్ని మనం నిలబెట్టుకునే స్థాయిలో ఉండాలి. అప్పుడు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక సంస్థను స్థాపించి మీరు కొన్ని వసూళ్లు చేశారని చెప్పి మీ ప్రత్యర్థులను ఉండి మరొకరు గారండి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి అసలు వసూళ్లు పాల్పడ్డారా లేకపోతే? అంటే ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరుతో బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఇప్పటికొచ్చి మా సొంత డబ్బులతోనే మేము ఏ కార్యక్రమం చేసినా నేను లేదా నాతో పాటు కార్యవర్గంలో ఉన్న వాళ్ళే ఖర్చు పెట్టాం. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరుతో ఇప్పటి వరకు ఎవరి దగ్గర ₹1 కూడా కలెక్ట్ చేయలేదు. ఇప్పటివరకు ఏమైనా ఖర్చు పెట్టుకుంటే అది మా జేబులో డబ్బులే ఖర్చు పెట్టాం. అది నా ఒక్కడిది కాదు, మిగతా మా కార్యవర్గంలో మిగతా వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు. అంతే. అదే మీ ఆరోపణలు ఎందుకు వచ్చాయంటారు? బయట నా ప్రచారం ఎందుకు? మీకు మొదలే చెప్పాను కదా, ఉత్తరాంధ్ర అనే వాయిస్ మొట్టమొదట వినిపించింది నేనే. కాబట్టి ఉత్తరాంధ్రని మీకు డెఫినెట్గా ఇప్పుడు లేదు. అది మొదట్లోనే ఎందుకు ఉంటుందంటే డెఫినెట్గా మనల్ని ఎగతాళి చేసేవారు, మనకి ఏదో ఒకటి అనాలి కాబట్టి అని ఉంటారు. బట్ ఇప్పుడు ఉత్తరాంధ్ర పేరిట సంస్థలు కూడా ఎక్కువైపోయాయి. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? మీ అడుగులు రాజకీయాల వైపా? ఒకవేళ రాజకీయాల వైపు అయితే ఏదైనా పార్టీలో చేరుతారా లేదా మీ సొంత జెండాతో వెళ్తారా?
మా ఎజెండా ఉత్తరాంధ్ర అభివృద్ధి. ప్రధానంగా భవిష్యత్తులో కూడా ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికే మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాం. అంటే భవిష్యత్తులో కూడా అంటే ఉత్తరాంధ్ర ప్రజల రక్షణ కోసం అవసరమైతే ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తులు మేము మొదటి వరుసలో ఉంటాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందితే ప్రజల్ని మనకి వ్యవసాయ పరంగా కానీ అంటే మనం ఇందాక ముందు మాట్లాడుకున్నట్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం, అలాగే పొల్యూషన్ ఫ్రీ ప్రణాళికాయుతంగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే దాని మీదే మన భవిష్యత్ ప్రణాళిక అంతా ఉండబోతుంది. ఒకవేళ ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధులు కానీ తప్పటడుగులు వేసిన దాన్ని సరిదిద్దడం కోసం మనం అప్పటికప్పుడు ఉద్యమాలు చేసిన ఓవరాల్గా డెవలప్మెంట్లో భాగస్వాములు అవ్వాలనేది మా ప్రధానమైన ఉద్దేశం. ఇంకా రాజకీయాల వైపు అడుగులు అనేది భవిష్యత్తు అంటే కాలం సమాధానం చెప్పాలి. అది మీ సొంత జెండా ఉండదంటారా? అంటే రాజకీయాల వైపు అడుగులేసిన ఎజెండా ఉత్తరాంధ్రే. సొంత జెండా అంటే కొత్త మనం పార్టీ పెట్టి టీఆర్ఎస్ లాగా నడిపే అవకాశం అయితే మా ఆలోచన అయితే అది లేదు. ఆల్ ది బెస్ట్ శివశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి అంతరంగం. వచ్చే వారం మరో ప్రముఖుని అంతరంగంతో కలుద్దాం. It's a Dreams Studio production.